మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నమోదైన అక్రమ గ్రావెల్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ పొడిగించారు. ఇప్పటి వరకు ఆయన SC/ST కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు ఏకీభవించింది. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదై సిట్ విచారణ చేస్తున్న కేసులో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో మరోసారి బెయిల్ అప్లై చేస్తామని కాకాని గోవర్ధన్ రెడ్డి తరపు న్యాయవాదులు ప్రకటించారు. మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జీటీ వారెంట్ మీద ఈ సత్రం పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులో రెండవ ముద్దాయిగా చూపిస్తూ పీటీ వారెంట్ తీసుకొని కోర్టు వారి ముందర స్పెషల్ సిట్ బాపట్ల వారు హాజరుపరిచారు. కోర్టు వారి ముందర మేము రిమాండ్కి వ్యతిరేకంగా వాదనలు వినిపించాము. అందులో ముఖ్యంగా 41A CRPC ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి రిమాండ్కి అవసరమైనటువంటి విషయాల గురించి పోలీసు వారు కనపరచలేదు కాబట్టి వాళ్ళు ఏ కారణంగా రిమాండ్ అడుగుతున్నారనే విషయం చట్ట ప్రకారం చూపించలేదు కాబట్టి రిమాండ్ అనేది ఈ కేసులో ఇవ్వడానికి అవకాశం లేదని మేము వాదించాము. పోలీసు వారి తరఫున టీపీ గారు అపీర్ అయ్యారు. ఆల్రెడీ ముద్దాయి అంటే గోవర్ధన్ రెడ్డి గారు ఏరే కేసులో జైల్లో ఉన్న కారణంగా పీటీ వారెంట్ ప్రకారం రిమాండ్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడంతో కోర్టు వారు కూడా ఆల్రెడీ ఏరే కేసులో రిమాండ్లో ఉన్నారు కాబట్టి రిమాండ్ అనేది తప్పనిసరిని భావిస్తూ 2వ తేదీ వరకు 14 రోజుల పాటు ఈ కేసులో కూడా రిమాండ్ చెప్పడం జరిగింది. మేము బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసాము. నెక్స్ట్ బెయిల్ అయిన తర్వాత అప్లికేషన్ నంబర్ అయ్యి హీరింగ్కి వచ్చిన తర్వాత మా వాదనలు వినిపించిన తర్వాత కోర్టు వారి యొక్క ఆర్డర్ ఏ విధంగా ఉంటుందో చూసుకుని తర్వాత మేము దాని ప్రకారం చట్ట ప్రకారం ఫాలో అవుతాం. SC/ST కేసు సంబంధించి ఈరోజు కంప్లీట్ అయిపోయింది ఆర్గ్యుమెంట్స్. 20వ తేదీకి ఆర్డర్స్ చేసుకో ఉన్నారు. పోలీసు వారు కస్టడీ పిటిషన్ వేసినట్టున్నారు కానీ మాకు ఇంకా నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ తీసుకొని మేము దాంట్లో కౌంటర్ వేసి మా వాదనలు సార్ మంగళగిరికి సంబంధించిన కేసులో కూడా మంగళగిరి కోర్టులో దాన్ని కూడా కస్టడీకి పిటిషన్ చేస్తారు. మా దృష్టి ఇంకా రాలేదు. మాకు ఇంకా నోటీస్ ఇవ్వలేదు. అంటే తీసుకొని ఇచ్చిన తర్వాత ఈటీ వారెంట్ వేసి తీసుకొని వచ్చిన తర్వాత మాత్రమే ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఓకే సార్, థ్యాంక్ యూ సార్.